ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే కువైట్లో ఒక బండికి సఫాయిఫ్ అంటే కువైట్లో వచ్చేసి బ్రేక్ ప్యాడ్లు అంటారు. బ్రేక్ ప్యాడ్లను వచ్చేసి సఫాయిఫ్ అంటారు. అవి ఎలా మారుస్తారు, ఎంత అవుతాయి, మొత్తం వీడియో అయితే చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో కువైట్ గురించి విషయాలు, మంచి మంచి విషయాలు అయితే చేస్తుంటాను నా ఛానల్లో అయితే. ఇప్పుడైతే నేనైతే అక్కడికైతే పోవడానికైతే ఒక 15 నిమిషాలు అయితే పడుతుంది సనాయ్ దగ్గరికి. ఏమి రిపేర్ వచ్చినా కానీ సనాయికి తీసుకుని అయితే పోతాం మేము. మాకైతే దగ్గర అయితే, అందుకనైతే అక్కడికైతే తీసుకువెళ్తాం మేమైతే. మనం ఇండియాలో గుళ్ళు ఎంత బాగా కట్టుకుంటామో వీళ్ళు కువైట్ వాళ్ళు వచ్చేసి కువైట్లో కూడా మసీదులు అయితే అంత బాగా అయితే కట్టుకుంటారు. చూడండి, ఇప్పుడైతే మనం అయితే ఇక్కడికైతే వచ్చేసాము సనాయిలోకి. చూడండి బండ్లు అయితే ఎన్ని రిపేర్కి ఉన్నాయో ఇక్కడ. ఇవన్నీ రిపేర్ చేయాల్సినట్టే. ఇవన్నీ ఎండాకాలం అయితే ఏసీ పనులకు కానీ, టైర్లు కానీ, బ్యాటరీ కానీ వస్తారు ఎక్కువగా అయితే ఎండాకాలం. ఇంకా ఎక్కువ కూడా రేడియేటర్ పనికి అయితే ఎక్కువగా వస్తుంటాయి. ఇప్పుడైతే మన బండిని అయితే పైకి అనేసి అదే లిఫ్ట్ చేసి ఇప్పుడైతే టైర్లు అయితే 2 తీయడం అయితే జరుగుతుంది. పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, స్కిప్ అయితే చేయకండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే తీస్తుంటాను కువైట్ నుండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే అంటే మన ఇండియా వాళ్ళు అయితే కనుక చాలా మంది పనిచేస్తుంటారు ఈ సనాయిలో. వర్క్ అయితే కనుక ఇంజిన్ పని కానీ, టైర్ల పని కానీ ప్రతి ఒక్కటి మన ఇండియా వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. ఇతను వచ్చేసి నేను అడిగిన యూపీ అతనంట, ఉత్తరప్రదేశ్. ఇంకా పోతే ఈ బ్రేక్ ప్యాడ్లు ఏంద్రా అంటే 6 నెలలకు, 8 నెలలకు, 10 నెలలకు కానీ అరిగిపోతూ ఉంటాయి. ఎక్కువ డూప్లికేట్ ఇప్పుడు ఇన్ని వచ్చేటి కూడా చాలా డూప్లికేట్ ఇవి. అదే బండికి వచ్చింటాయి కదా, అవి అయితే ఒరిజినల్గా ఉంటాయి బాగా. కంపెనీ కూడా ఉంటాయి కూడా ఇక్కడ. అయితే రేట్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఇవి మార్చామంటే కన్నా కంపెనీ అయితే ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే ఈజీగా వస్తాయి. ఇవి మామూలుగా అయితే ఇంకా తక్కువగా 8 నెలలు, 6 నెలలకు, 10 నెలలకు కూడా పోతాయి. ఎక్కువ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసే బండిని అయితే. ఒక్కొక్క టైర్కి వచ్చేసి 6 బోల్ట్లు అయితే ఉంటాయి. ఈ ఇంజిన్ పని కానీ, ఏ పని అయినా కానీ చాలా అంటే చాలా కష్టం ఇది ఫ్రెండ్స్. చూడండి ఎంత కష్టమో చూడండి. ఆయన అరబీ వాళ్ళు వచ్చేసి సఫాయిఫ్లు అంటారు బ్రేక్ ప్యాడ్లను. చూడండి ఇప్పుడు చూస్తున్నా కదా, ఇవైతే చూడండి ఎంత రీపినాయో చూడండి. ఇవి బ్రేకులు అయితే కొద్దిగా పడతాయి పడ్డమేమో అంటే చిన్నగా పడతాయి, కొంచెం ఫాస్ట్గా కూడా రావు. ఇప్పుడైతే కొత్తవి అయితే చూపిస్తాను చూడండి. ఇవి కొత్తటి. ఫ్రంట్ సైడ్ ఏమో 17 దినాలు, బ్యాక్ సైడ్ ఏమో 15 దినాలు అయితే పడినాయి. మొత్తం అయితే 32 దినాలు అయితే అయింది. కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో. ఒక దినార్ వచ్చేసి 270 రూపాయలు అయితే ఉంది ఇప్పుడు. కామెంట్ అయితే చేయండి. చూడండి అతను అయితే డిస్క్ ఎలా చేసుకొచ్చాడు. ఇప్పుడు మిషన్లో కనుక పెట్టినాడంటే కనుక ఇలా సాఫ్ట్గా చేసి దానికి బిగించడం అయితే జరుగుతుంది బండికి అయితే కనుక. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇదైతే కనుక. స్ట్రాంగ్గా ఉంటే కానీ ఆ బండికి అయితే పట్టుకోవడం జరుగుతుంది. ఇది అరబీ వాళ్ళు వీటిని అయితే డ్రమ్స్ అంటారు. ఇవి వచ్చేసి కొత్త బ్రేక్ ప్యాడ్లు. చూడండి ఎలా ఉన్నాయో, ఎంత లాభం ఉన్నాయో. మొత్తం అరిగిపోతాయి ఇవైతే, తొందరగా అరిగిపోతాయి. ఇవైతే సంవత్సరానికి ఒక 8 నెలలు అయితే అలా వస్తాయి ఇవి బ్రేక్ ప్యాడ్లు కొత్తటివి. అయితే మా కువైట్ బాబు అయితే మంచి కంపెనీటే ఇచ్చాడు. అవి అయితే బిగిస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఇవంతా బిగించిన తర్వాత బ్రేక్ అయితే కాసేపు ఒక 2 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ అయితే తొక్కమంటాడు. ఎందుకంటే ఇవి బ్రేక్ ప్యాడ్లు అనేవి పట్టుకుంటాయి గట్టిగా. బండి స్టార్ట్ చేసి తొక్కమంటాడు. అప్పుడు అయితే కనుక బ్రేక్ పనిచేస్తున్నాయా లేదా అని అయితే మనకు తెలుస్తుంది. అలానే వెళ్ళినామంటే కనుక బ్రేకులు సరిగా అయితే పడ్డం జరగదు. స్టార్ట్ చేసి బండి కొంచెం సేపు బ్రేకు అది కిందికి పైకి అనడం అయితే జరుగుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మొత్తం అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలు అయితే తీస్తుంటాను కువైట్ నుండి.